పోలియో రహిత సమాజాన్ని కాపాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టింది. విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. పొరుగు దేశాల్లో పోలియో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తీవ్ర అప్రమత్తత అవసరమని మంత్రి స్పష్టం చేశారు. 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిదండ్రులు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. సంవత్సరాల లోపు ఉంటున్న పిల్లలందరికీ 49,20,000 మందికి పోలియో వ్యాక్సినేషన్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దానికి దాదాపు 68 లక్షల డోసులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. దీంట్లో 4 విధాలుగా, ఒకటి ఈ రకంగా బూత్ పెట్టి దాంట్లో హెల్త్ ప్రొఫెషనల్స్ ద్వారా వ్యాక్సినేషన్ 30,000 బూతులు పెట్టడం జరిగింది దాదాపు. అదేవిధంగా క్యాంపులు పెట్టి క్యాంపుల ద్వారా కూడా వ్యాక్సినేషన్ జరుగుతోంది. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ గ్రామాలకు వెళ్ళి వ్యాక్సినేషను, అదేవిధంగా ట్రాన్సిట్ ప్లేసెస్ ఏముంటాయి, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర లేదా జాతరలు ఇట్లా జరుగుతున్న చోట కూడా క్యాంపులు పెట్టి ఇవ్వడం జరగడమే కాకుండా హౌస్ టు హౌస్ కూడా హెల్త్ ప్రొఫెషనల్స్ వెళ్ళి ఈ అర్హులైన పిల్లలందరికీ కూడా 5 సంవత్సరాల లోపల పిల్లలందరికీ కూడా పోలియో వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. ఇవాళ మన దేశంలో పోలియో దాదాపు 2011 నుంచి పోలియో వైరస్ పూర్తిగా నిర్మూలించబడింది. ఆంధ్రప్రదేశ్లో 2008 నుంచి పోలియో నిర్మూలించబడింది. అయినప్పటికీ కూడా కొన్ని దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా, ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఒక కేసు జర్మనీలో కూడా పోలియో వ్యాక్సిన్ కారణం వచ్చిన కారణంగా ఇవాళ దేశవ్యాప్తంగా కాస్త అప్రమత్తమై మన దేశంలో ఎటు పూర్తిగా నిర్మూలించబడినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో, వైరస్ కనిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ అప్రమత్తమై దేశవ్యాప్తంగా కూడా పోలియో వ్యాక్సినేషన్ జరుగుతోంది. పిల్లలు ఎవరు కూడా పోలియో బారిన పడకుండా ఒక ఆరోగ్యవంతమైన పిల్లల్ని, సమాజాన్ని నిర్మించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఇవాళ